సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లి తిరిగి పట్టణ బాట పట్టిన వారితో రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో రద్దీని మా ప్రతినిధి కృష్ణంనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి పండుగ సెలవులను ఎంజాయ్ చేసినటువంటి ప్రజలంతా తిరుగు ప్రయాణమయ్యారు. ప్రస్తుతం మనము విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర ఉన్నాము. ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర హైదరాబాద్ వైపు అయితే వాహనాలన్నీ మూవ్ అవుతున్నాయి. ఈ రోజుకి ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు డేటా చూసుకుంటే కీసర టోల్ ప్లాజా నుండి దాదాపు 20,000 వాహనాలు అయితే పోయాయి. శనివారం డేటా చూసుకుంటే శనివారం ఉదయం 6 గంటల నుండి ఆదివారం ఉదయం వరకు దాదాపు 33,000 వాహనాలకు పైగా వెళ్ళాయి. ముఖ్యంగా ఈరోజు మౌని అమావాస్య కావడంతో ఎక్కువ మంది అంతా శనివారమే ఇటు హైదరాబాద్ వైపు అయితే వెళ్ళారు. ప్రస్తుతం మనతో ఇక్కడ ట్రాఫిక్ సిఐ కృష్ణ ఉన్నారు. ఆయనతో అడుగుదాం. ముఖ్యంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు, ఈ చర్యల వల్ల ట్రాఫిక్ ఎలా నియంత్రణ జరిగింది అన్నది సార్ ముఖ్యంగా చెప్పండి. ఎన్టీఆర్ కమిషనరేట్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలా ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు? సిపి సార్ మన రాజశేఖర్ బాబు గారు ముందుగానే చాలా వరకు ఇది ఎక్స్పెక్ట్ చేసి అస్త్రం యాప్ ద్వారా ప్రతి 5 నిమిషాలకి ప్రతి 10 నిమిషాలకి కంజక్షన్ ఎక్కడుందో వాళ్ళకి డైరెక్ట్గా సిపి గారు, అలాగే డీసీపీ సెరీనా బేగం గారు, ట్రాఫిక్ డీసీపీ మేడం గారు ఎనీ టైము ఆ యాప్ ద్వారా చూస్తూ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అక్కడ ట్రాఫిక్ పెరుగుతుంది చూడండి అని ఒక 100 మందిని ఈ అదనంగా ఫోర్స్ని ఇచ్చి మాకు ఈ నిన్నైతే 30,000 మంది మనకి టువార్డ్స్ హైదరాబాద్ వైపు వెళ్ళారు. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు ఒక 20,000 మంది కార్లు అయితే మనకి హైదరాబాద్ వైపు వెళ్ళి ఎటువంటి ఎవరికి ఎక్కడ ట్రాఫిక్ కాకుండా వెస్ట్ బైపాస్లో మాది కృష్ణా జిల్లాదైనా కానీ అక్కడ వెస్ట్ బైపాస్లో సిపి సారు అక్కడ ఒక ఎస్ఐని, ఒక సిఏ ర్యాంక్ని, కొంతమంది స్టాఫ్ని ఇచ్చి అక్కడ నుంచి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెస్ట్ బైపాస్ మీదుగా నల్లకుంట దిగేటట్టు, అలాగే కాజా టోల్ గేట్ నుంచి నల్లకుంట వైపు దిగి ఈ టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళే వరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిన్నటి నుంచి నిర్వీర్యంగా సారు అస్త్రం యాప్ ద్వారా చూస్తూ మాకు గైడ్ చేస్తూ మేడం గారు కానీ ప్రతి 5 నిమిషాలకి ఎలా ఉంది అని మమ్మల్ని కనుక్కుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే పంపించాము. ఇప్పుడు కూడా చాలా వరకు నార్మల్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారని భావిస్తున్నాము. ఇంకా ఏమన్నా ఉంటే కొంచెం రేపు మార్నింగ్ వరకు ఉండొచ్చని భావిస్తున్నాము. ఇప్పుడైతే చాలా వరకు నార్మల్ పొజిషన్కి వచ్చింది. ఈరోజు 20,000 వెహికల్స్ అయితే వెళ్ళినాయి. థ్యాంక్ యూ. అటు వెస్ట్ బైపాస్ వైపు చూసుకుంటే వెస్ట్ బైపాస్ని సంక్రాంతి సందర్భాన్ని ఒకవైపు ప్రారంభించారు. ఏదైతే రాజమండ్రి వైపు ఏలూరు వైపు నుండి వచ్చేటువంటి వాహనాలు అయితే డైవర్షన్ చేసుకొని వస్తున్నాయి. అక్కడ ఏమైనా డైవర్షన్ దగ్గర మన వాళ్ళని పెట్టి ప్రత్యేకంగా చెప్తున్నారు. ఎందుకంటే గూగుల్ మ్యాప్లో అయితే అటు సచివాలయం వైపు కూడా చూపిస్తుందన్న పరిస్థితి ఉంది. ఎలా తీసుకుంటున్నారు అక్కడ చర్యలు? అక్కడ ఒక సిఏ గారు ఉన్నారు. అక్కడ కూడా మనకి నల్లకుంట దగ్గర ఒక సిఏ గారిని పోస్ట్ చేశారు. నైట్ ఒక ఆర్ఐ గారు ఉన్నారు. ఎనీ టైము అక్కడ పోస్ట్ చేసి వాళ్ళకి గైడ్ చేస్తూ అక్కడ ఫ్లెక్సీలు కానీ తర్వాత వచ్చేసి వాళ్ళకి డైరెక్షన్ బోర్డులు కానీ నల్లకుంట వైపు దగ్గర పెట్టారు, అలాగే వెస్ట్ బైపాస్లో పెట్టారు, కాజా టోల్ గేట్ దగ్గర కూడా సైన్ బోర్డులు పెట్టారు, లైటింగ్ పెట్టారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సిపి గారు ప్రతి క్షణం మనకి అబ్జర్వ్ చేస్తున్నారు. కొంత ఈ సమయం అయితే వెహికల్స్లో వెళ్ళే వారంతా కూడా భోజనం విరామం తీసుకునేటువంటి సమయము, ఈ హోటల్స్ దగ్గర కానీ కొన్ని ఒక హాట్స్పాట్ల దగ్గర కూడా ఆగేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి చోట ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మా దగ్గర రోడ్ సేఫ్టీ మొబైల్ మొత్తం ఈ హైవే మీద 3 ఉన్నాయి. ఎనీ టైం అవి పెట్రోలింగ్ చేస్తూ ఎక్కడన్నా రోడ్డు మీద ఆగకుండా మ్యాక్సిమం పార్కింగ్ ప్లేస్లోనే ఆగేటట్టు చూస్తూ ఎవరికి ఎటువంటి ట్రాఫిక్ కంజెక్షన్ లేకుండా చూసుకుంటున్నాము. ఈ రిటర్న్ ప్రోగ్రాంలో మాత్రం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాము. సో అటు ఓవరాల్గా చూసుకుంటే రేపటితో పాఠశాలలు కూడా పునఃప్రారంభం కాబోతున్నాయి. ఐటీ ఉద్యోగులు కూడా ఎక్కువగా ఈ ప్రాంతానికి చెందినటువంటి వారే హైదరాబాద్లో పనిచేస్తుంటారు. కావున హైదరాబాద్లో రేపటి నుండి కార్యాలయాలు కూడా ఓపెన్ కాబోతున్నటువంటి నేపథ్యంలో చాలామంది అయితే ఇప్పటికే అయితే బయలుదేరిపోయారు. ముఖ్యంగా నిన్న ఒక 60% మంది అయితే జనాలు అయితే హైదరాబాద్కు చేరుకోక మిగిలినటువంటి జనాలు కూడా క్రమంగా అయితే బయలుదేరుతున్నారు. ముఖ్యంగా అటు ఆర్టీసీ చూసుకుంటే ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు, స్పెషల్ బస్సులు పెట్టి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల యొక్క ట్రాఫిక్ని నియంత్రించడానికి, ప్రయాణికుల రద్దీని తట్టుకునే విధంగా ఆర్టీసీ అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. అటు ప్రైవేట్ యొక్క ట్రావెల్స్ యొక్క ఏదైతే అదనపు టికెట్ ఛార్జీలు వసూలు చేస్తున్నారో దాని మీద కూడా ఆర్టీసీ అధికారులు ఉక్కుపాదం పోగుతున్నామని చెబుతున్నారు. చాలామంది అయితే 2 వీలర్స్ మీద వచ్చినటువంటి వారు తిరిగి 2 వీలర్స్ మీద వెళ్తున్నారు. మరోవైపు మరికొందరు అయితే ప్రైవేటు వెహికల్స్ కూడా తీసుకొని వచ్చుకొని వారు కూడా తమ యొక్క వాహనాల్లో అయితే వెళ్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఇబ్రహీంపట్నం
రింగ్ దగ్గర ప్రత్యేకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్తో పాటు స్థానిక సివిల్ పోలీసులు కూడా ఉండి ఎవరైతే కొత్త వారు ఉన్నారో, ఈ మార్గం తెలియని వారు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా ఇక్కడ ఉండైతే వాళ్ళకైతే డైరెక్షన్స్ అయితే ఇస్తున్నారు. అటు ఏదైతే మైలవరము తిరువూరు వైపు వెళ్ళేటువంటి వారికి కూడా ప్రత్యేకంగా ఇక్కడైతే ఉండైతే సిగ్నలింగ్ వ్యవస్థను అయితే ఏర్పాటు చేసుకుంటారు. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ అయితే ట్రాఫిక్ అయితే కొనసాగుతుంది. నిన్నటితో పోలిస్తే కొద్దిగా ఉన్నప్పటికీ ఈ సాయంత్రం 6 తర్వాత అయితే పెరిగింది. ఈ యొక్క ట్రాఫిక్ని నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా ట్రాఫిక్ పోలీసులు, విజయవాడ సిపి కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, ఇబ్రహీంపట్నం నుంచి.